శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి నవంబర్ నెల అంటే కార్తీక మాసం మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. మిథునం మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశి. మిథున రాశి వారికి జాతకరీత్యా కనుక చూస్తే గోచార ప్రకారంగా ఈ నవంబర్ నెలలో గురుబలం అనేటువంటిది ద్వితీయ స్థానంలో ఉన్న గురువు కర్కాటకంలో చాలా బలంగా ఉన్నాడు గురువు. దశమ స్థానంలో వృత్తి స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావం, దశమ స్థానంలో నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు సింహంలో. కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు, కేతువు ఇన్ని గ్రహములు కూడా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి నెల అని చెప్పవచ్చు. కార్తీక మాసం ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారు సంపూర్ణమైనటువంటి గ్రహబలంతో ఉన్నారు. గురువు యోగిస్తున్నాడు, చేపట్టే పనుల్లో శ్రమ ఉంటుంది, కానీ అది మీకు సునాయాసంగా పనైపోతుంది. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా కొంత శ్రద్ధగా చేయండి, కొంత అహంకారపూరితమైన ధోరణి విడిచిపెడితే బాగుంటుంది. శ్రద్ధాసక్తులు పెంచుకోండి. ఖర్చులు కొంత విపరీతంగా ఉంటాయి, డబ్బు వచ్చినట్టుగా అది ఫ్లోటింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మొహమాటం ఏమాత్రం పెట్టుకోవద్దు, తప్పకుండా మీకు లాభాలు కలుగుతాయి. వివాహ శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధుమిత్ర రాకపోకలు ఉంటాయి, వారి సహకారం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఆర్థిక లాభాలు, ఇష్టకార్య సిద్ధి, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అభివృద్ధి కోసం కొంత సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ఒకటి సూచన ఏమిటి అంటే అనవసరమైన విషయముల జోలికి వెళ్ళకండి మిథున రాశి వారు. మీకు సంబంధం లేని విషయముల యందు మీరు ఏమీ మాట్లాడకుండా ఉండండి. ఎందుకంటే ఈ మాసమంతా కూడా మీరు కొన్ని మాటలు పడవలసి రావచ్చు. నరఘోష ఉంటుంది మీ మీద. మీరు చెప్పదలుచుకున్న విషయాలకు సరి అయినటువంటి విధానం లేనందువల్ల మీరు మాట పడవలసినటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ మాసాంతంలో కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఇష్టకార్య సిద్ధి కూడా ఈ మాసంలో పూర్తవుతుంది. అలాగే మధ్యవర్తిత్వ వ్యవహారాలకు వెళ్ళకపోవటం చాలా వరకు కూడా మంచిది. అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు వివాహాది శుభకార్య ప్రయత్నములు మొదలు పెడితే కనుక ఈ వారం మొదలు పెట్టవచ్చు ఈ మాసంలో. అలాగే అనుకూల వాతావరణం మీకు ఉంటుంది. కొన్ని ఆంతరంగిక విషయాలు బహిర్గతమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మిథున రాశి వారికి. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బుద్ధిబలం అనేటువంటిది అవసరమవుతుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేస్తారు. మీకు విరోధులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. మొత్తానికి మిథున రాశి వారికి ఈ నవంబర్ నెల కొంత గురుబలంతో సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ముఖ్యమైన పనులు, తర్వాత విదేశీ సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా
ఈ మాసంలో మీరు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. 4 సోమవారాలు 4 గురువారాలు దత్తాత్రేయ దర్శనంతో పాటు శివాభిషేకం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయము విష్ణు సహస్రనామము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఇంకా మిథున రాశి వారికి తిరుగుండదు. దైవ బలము ఉంటుంది, అటు మీ సొంతంగా కూడా మీకు బలం ఉంటుంది. కాబట్టి దైవ బలాన్ని సంపాదించుకుంటే మిథున రాశి వారికి బాగుంటుంది. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కానీ, చతుర్దశి రోజున కానీ, లేకపోతే ఏ బుధవారమైనా సరే గోసేవకు, గోగ్రాసానికి ఏదైనా సమర్పణం చేసుకోవచ్చు. గో సేవ చేయదలుచుకున్నటువంటి వారు, గోగ్రాసానికి ఇవ్వాలనుకున్నటువంటి వారు మా గోక్షేత్రానికి ఇవ్వవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, వివరాలు తెలుస్తాయి. ఇక మీకు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అని అనుకుంటే, జాతక చెప్పించుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ ద్వారా అది కుదురుతుంది. ఆ అపాయింట్మెంట్కి ఫీ ఉంటుంది. ఇవన్నీ కూడా మా స్వధర్మ కార్యక్రమాల కోసం మేము పెట్టుకున్నటువంటిది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోదలుచుకున్న వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 నుండి సాయంత్రం 6:30-7 లోపల ఫోన్ చేయండి, వివరాలు మీకు చెప్తారు. మీ అందరూ బాగుండాలని, మిథున రాశి వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు వృద్ధి చెందాలని కోరుతూ ఆశీర్వచనము, ఆశీస్సులు. మరలా వచ్చే మాసం కలుసుకుందాం.